మెయిన్‌గా మీలో బాగా నచ్చిందేంటంటే, ఇప్పుడు అందరికి కూడా ఒక ఆడపిల్లకి ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారు అంటే, అర్ధగంటలో అక్కడ ఉండిపోతున్నారు. అంటే మీకు ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయిలు లేరు కాబట్టి ఎమోషన్ అనేది అలా క్యారీ అవుతుందా? యాక్చువల్లీ లేకపోతే అండి నాకు ఇద్దరు కొడుకులండి. హ్మ్. ఆ సందర్భంలో పాప కావాలని చెప్తే మా వైఫ్ ఒప్పుకోలే. దాంతో తర్వాత ఏమన్నా ఒక పాపను అడాప్ట్ చేసుకుందాం అనుకున్నా మాకున్న స్కూల్ బిజీలో నేను కష్టము. అంతకుముందు మా అమ్మ కొంచెం మంచిగుండే. అంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు ఆమె కోఆపరేషన్ ఉండేది నాకు. ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత ఆడపిల్లని అడాప్ట్ చేసుకుందామంటే ఎవరు చూసుకోవాలా? ఎక్కడ నాకు ఈ స్కూలు ఇది టెన్షన్‌తో మా వైఫ్ దాన్ని ఇగ్నోర్ చేశారు. ఆ సందర్భంలో ఆడపిల్లలంటే నాకు కొంచెం మీరన్నట్టుగా కొంచెం ఇష్టమే. ఎందుకంటే అండి మగపిల్లలు డిఫరెంట్ అండి. వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళు ఎట్లైనా బతకగలరు, ఏదైనా చేయగలరు. ఆడపిల్లలు కూడా నేను ఎక్కువ అదే చెప్తా ఉంటానండి చాలా హాస్టల్స్‌లో కూడా. చదువు అనేది చాలా అవసరం మీకు. చాలా అవసరం. ఏదైనా సరే గట్టిగా మీరు మీ ఫర్ ఎగ్జాంపుల్ చదువులేని తల్లి ఉన్న ఇంట్లో నువ్వేదైనా ఒక మొబైల్ చూస్తా ఉంటే మీ తల్లి ఏమంటది? ఏమ్మా ఎప్పుడు ఆ మొబైల్ చూడడం, ఆ టీవీ చూడడమేనా చదువుకో అంటది. అన్నప్పుడు మీరేమంటారు? మాకు తెలుసులే అమ్మా ఎప్పుడు చదువుకునేది. నువ్వు అవును. చెప్పాలనా మాకు హ్మ్. అంటారు. ఎందుకంటే చదువు రాదు కాబట్టి. అదే పరిస్థితి ఆ పాపకు పెద్దయిన తర్వాత వాళ్ళ పిల్లల ద్వారా ఆ ఇష్యూ రాకూడదు. ఒక చిన్న తన పిల్లలను కూర్చోబెట్టుకొని ఒక 2 ప్రాబ్లమ్స్ అడిగారనుకోండి. ఒక 2 టేబుల్స్ అడిగారనుకోండి. 2 క్వెషన్స్‌కి ఆన్సర్ అడిగారనుకోండి. ఆ పిల్లలు ఏమంటారండి? మా అమ్మకు చదువొస్తది. మా అమ్మ దగ్గర జాగ్రత్తగుండాలా. ఇష్టంగా. డెఫినెట్‌గా సార్. లేకుంటే మా అమ్మ చిరాకు తిప్పి 2 వాంచుతది అనే భయం పిల్లలకు ఇష్టంతో కూడిన భయం అనేది కలగాలండి. అందుకోసం చదువుకోవాలి ఆడపిల్లలు. అందుకోసం ఎన్నో బిజినెస్‌లు చేయొచ్చండి. జాబే క్రైటీరియా తలరాత ఎట్లుందో చెప్పలేమండి. జాబ్ రావాలనే చదువుకోవడం అనేది అవివేకం. నాగరికత పెరగాలి. కల్చర్ డెవలప్ కావాలి. ఒక చదువు రాని వాడికి, చదువు వచ్చిన వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఒక సమస్యను తీర్చగలం. ఒక ఒక టైలరింగ్ చేయొచ్చు నువ్వు. లెక్కాచారాలు చూసుకోవచ్చు. ఒక కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒక బొటిక్ రన్ చేయొచ్చు. ఒక చిల్లర వ్యాపారం చేయొచ్చు అవును. ఇంట్లో. వీటన్నిటికి కూడా చదువు అవసరం. అందుకని చదువుకోండి. భర్తలుంటారు. చదువు రాని భార్య ఉంటే గన వాడిష్టం. ఆడింది ఆట, పాడింది పాట. తాగి తందనాలు ఆడతాడు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తాడు. అది కాదు కదా! అదే వైఫ్ చదువుకున్న ఆవిడ నుండి "ఏం చేసినావబ్బా నీ 50,000 జీతంలో 10,000, 20,000 ఇచ్చినావు. మిగతా 30,000 ఏమైనాయి" అని క్వెషన్ చేస్తే, "అరె! నా వైఫ్ చదువుకుంది జాగ్రత్తగుండాల." ఆమె దగ్గర పల్లెటూర్లలో అండి ఇవన్నీ. డెఫినెట్‌గా సార్. ఇట్లాంటి సందర్భాలు ఆ పాపకు చదువుకుంటే కదండీ వచ్చేది. అందుకు వాళ్ళు చదువుకోవాలండి. చదువు చాలా ఇంపార్టెంట్. అదే పెద్ద ఆస్తి అండి. అంతకంటే వరం ఏం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా అదే. ఈ చదువులు అనేది ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా చదువులకు ప్రాముఖ్యత ఇస్తేనే అభివృద్ధి చెందుతుంది. కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. మంచి మంచి ఇంప్లిమెంటేషన్‌కి మంచి మంచి స్కోప్ ఉంటుంది. చూడండి ఎక్కడో దుబాయ్ కంట్రీ ఉందండి. చూస్తే అసలు ఆశ్చర్యమేస్తుంది. వాడసలు నీళ్ళని తీసేసి వాడు ఆ రాజు అక్కడ చేసి అంత పెద్దగా డెవలప్ చేశారంటే ఆషామాషి కాదు కదండీ. అంత థాట్స్ రావాలండి ఒక నాయకుడనేవాడు. చేసే విధానంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇన్ని ఇంప్లిమెంట్ ఏం చేశారు? ఆయనకొచ్చిన థాట్సే కదండీ అవన్నీ. ఆరోగ్యశ్రీ ఏం పెద్ద వరమండి. పేదలకు ఎంత పెద్ద గుండె ఆపరేషన్‌లు ఫ్రీగా చేపించుకొని బ్రతికి ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉండగలిగారంటే అది ఒక పెద్ద ఆలోచన కదండీ ఇంపార్టెంట్. నాయకుడు అనేవానికి ఆ ఇంటెలిజెన్స్ అనేది అవసరం. ఆ ఇంటెలిజెన్స్ ఎట్లొస్తుందండి ప్రతి ఒక్కరికి? చదువుకుంటే వస్తుంది. చదువులలో మంచిగా దాని మీద దృష్టి కేంద్రీకరించి చెప్పే లెసన్స్ మంచిగా విని ఈ పిల్లలకి అవన్నీ కోఆపరేషన్ అండి. నన్ను అంటారండి చాలామంది, "మీరు ఎంతసేపు ఫుడ్ గురించి ఆలోచించి చెప్తా ఉన్నారే, చదువుల గురించి కూడా కొంచెం పట్టించుకోండి సార్." నాకు ఆ పవర్స్ లేవు కదండీ. నాది ఎంతసేపు ఉన్నాయి. ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా నా ఇదిలో నేను వెళ్తా గానీ అవన్నీ పట్టించుకునే పరిస్థితి కొన్ని సందర్భాల్లో నాకు కలగదు. ఓకే. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు అందరూ గూడా సహకరించి, అందరూ దానికి సంబంధించిన వాళ్ళందరూ గూడా అందరు ఎవరి విధానంలో వాళ్ళు కష్టపడితే గన ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్‌గా ఎదుగుతుంది. అంటే మీరు ఎంతో ఇష్టపడి రాజకీయాల్లోకొచ్చారు. రాజకీయాల్లో కొన్నాళ్ళు ఉన్నారు. బట్ అనుకోకుండా ఇప్పుడు వేరే డిపార్ట్‌మెంట్‌లో ఉండాల్సొచ్చింది కాబట్టి, రాజకీయం నిజంగానే నాది కాదు. నేను వేరే జోనర్ కదా అన్నారు కాబట్టి, యెస్. ఇన్ కేస్ రేపటి రోజున ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు ఏమన్నా మీ లెగసీ కంటిన్యూ చేసే అవకాశం ఉందా? రాజకీయాల్లోకొచ్చి ఎమ్మెల్యేగా ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా పిల్లలేమన్నా? అయ్యో! చెప్పలేమండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది అనేది తెలియదు. పెద్దబ్బాయి బీబీఏఎస్ అయిపోయింది. వాడు యూకే పోవాలని పీజీకి ప్రయత్నాల్లో ఉన్నాడు. పోతున్నాడు రేపు ఏప్రిల్‌లో అట్లా. చిన్నోడు విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మల్టీమీడియా ఏదో చేస్తా ఉన్నాడు. ఐఐటీ యూనివర్సిటీ ముంబైలో. సెకండ్ ఇయర్ వాడు.
అయితే ఏదేమైనటికీ పిల్లలు నా దగ్గర ఉండాలా, ఇక్కడే 10 మందికి సర్వీస్ చేయాలా, కొంచెం మంచిగా ఈ కొంతమందికి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలా, కొంతమందిని ఉపాధి కల్పించాలా అనే భావన ఉంది. వాళ్ళు పొలిటికల్‌గా మా అన్న నేను కలిసి పాలిటిక్స్ చేస్తామండి. మా అన్న కొడుకు వాడు గిరిప్రణీత్ రెడ్డి అని. వాడు అంటే మాకు బాగా ఇష్టం వాడు. వాడిని ఆల్రెడీ మేము తిరుగుతా ఉన్నాడు పాపం. ఓకే. తనకిష్టం. బాగా కష్టపడతా ఉన్నాడు పొలిటికల్‌గా. వాడికి గాడ్ గ్రేస్ దేవుని దయ ఉంటేనే వాడు మంచిగా ఆ విధంగా నా కొడుకైతే మా అన్న కొడుకైతే అందరూ ఒకటే నాకు. వాడంటే మాకు బాగా ఇష్టం. వాడు యాక్టివ్ ఫెలో బాగా చేస్తూ ఉన్నాడు. దేవుని దయ ఉంటే వాళ్ళ లైఫ్ అట్లా. మా పిల్లల లైఫ్ వాళ్ళ ఏ ఇదిలో వాళ్ళు వెళ్తారో తెలియదు. చిన్నపిల్లలు నౌ దే ఆర్ ఆ పరిస్థితుల్లో ఎట్లుందో తెలియదు బట్ చెప్పండి. ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు 2 ఫీల్డ్స్‌కి నో అబ్జెక్షన్ చెప్తారు. లేకపోతే కొంతమంది అబ్జెక్షన్ చెప్తారు. 100%. ఏది మన కెరీర్ స్టార్టింగ్‌లో. ఒకటి రాజకీయం, ఒకటి సినిమా. ఈ 2 మనకు అవసరమా? రాజకీయం నెంబర్ 2 సినిమా. సినిమా. ఈ 2 మనకు అవసరమా ఇది? మనకు అవసరం లేని ఫీల్డ్ ఎందుకంటే కదా. ఈ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్స్ అండి ఇవి. ఇవి అయితే సక్సెస్ అవుతాం. లేకుంటే కింది స్థాయిలో ఉంటాం. మీరు అన్నారు ఫస్ట్‌లో డబ్బు పెట్టి 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 అయిపోయింది. అక్కడ కూడా అంత ఆఫర్స్ వస్తే లేకుంటే లేకపోతే డమార్. వాళ్ళు చాలా మేడం బాధాకరం. ఇప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా మీకు? ఆ స్కోప్ రాలేదండి. అదేదో తెలియకుండానే టర్న్ అయిపోయాను నేను. ఆమె ఆ థాట్ ఎప్పుడు రాలేదు కానీ ఎందుకు అనేది రాలేదు కానీ అంటే నేను కొంచెం రెస్ట్రిక్టెడ్గా జాగ్రత్తగా ఉంటానండి ప్రతి విషయంలో కూడా. ఫైనాన్షియల్ అయితేనేంటి కొన్ని నా లిమిట్స్లో నేను ఎవరికి అవకాశం ఇవ్వను. నన్ను అనే అవకాశం ఎవరికి ఇవ్వను. నేను కేర్ఫుల్గానే ఉంటాను, నిబద్ధతతోనే పనిచేస్తాను. ఎక్కడ 10 రూపాయలు అన్యాయం వస్తుందని అంటే నేను ఆశపడేవాడిని కాదు. అది నాకు నిలబడదని ఒక థాట్ నాది. నాకు ఏదైనా అది నేను ఇబ్బంది పడతాను, 10 రూపాయలు అన్యాయం వచ్చిందంటే 100 రూపాయలు పోతుందని ఈక్వేషన్స్లో ఉంటా. కాబట్టి ఎప్పుడు కూడా అటు నేను ఎంకరేజ్ చేయను. నా వైఫ్ ఎప్పుడు ఆ థాట్ రాలేదండి. తను మటుకు కోఆపరేటివ్గానే ఉంది నాకు ఆ విషయాల్లో ఎప్పుడు కూడా. సినిమా ఫీల్డ్ అంటే అప్పుడు ఏదో చిన్నప్పుడు ఏదో అదేదో ఉల్లాసంగా చేసినవి అవన్నీ నాకేమి డిస్టర్బెన్స్ ఏం లేదు దాంట్లో. ఈ పొలిటికల్ ఫీల్డ్ అనేది కొంచెం డేంజర్ అండి. మీరు చెప్పినట్లుగానే అంత ఆషామాషి కాదండి, అంత తమాషగా ఏముండదు. ఎన్నో రాళ్ళు పడతాయి మీద, ఎంతోమందిని సాటిస్ఫై చేయలేము మనం. కొన్ని సందర్భాలలో నెగిటివ్నెస్ ఎక్కువ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కానీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఒక లైఫ్ నిలబెట్టాలంటే కనుక ఒక అధికారం ఉంటేనే చేయగలరు. ఒకరి మేలు చేయాలంటే కనుక వాని సమస్య తీర్చాలంటే ఒక నాయకుడే చేయగలడు. కొన్ని సంక్లిష్టమైన పరిస్థితులను కూడా వాడు దాన్ని అధిగమించగలరు. వాళ్ళకి ఆ స్కోప్ ఉంటుంది. అది అట్లుంటుంది. మోస్ట్లీ ఎట్లుంటుందో లైఫ్ తెలియదండి. ఇట్స్ గాడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.